శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు. అందులో ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపిస్తూ చండీశ్వరుని యొక్క వైభవాన్ని వర్ణించారు. అందులో రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో అని ఆ శ్లోకం చేస్తూ ఆయన అంటారు, విలీయంతే మా తత్తవ వదన తాంబూల కబళాః అంటారు. ఒకానొకప్పుడు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు దేవతలందరూ. దేవతలకి నాయకత్వం ఎవరు వహిస్తారు అంటే దేవతా సైన్యమునకు నాయకుడు సర్వసైన్యాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అందుకని సుబ్రహ్మణ్యుడిది నాయకత్వం. ఆయన నాయకత్వంలో వెళ్ళినప్పుడు రాక్షసుల్ని చంపడానికి ఆయన ఉపయోగించేటటువంటి ఆయుధం శూలం. ఆ శూలంకి పేరు శక్తి. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో శక్తివేల్ అని పేరు పెట్టుకుంటారు. వేల్ అంటే ఆయుధం, వేలాయుధన్ అని వాళ్ళు పేరు కూడా పెట్టుకుంటారు. ఆ సుబ్రహ్మణ్యుడి చేతిలో ఉన్నటువంటి శూలమే పేరుగా ఉంటారు వాళ్ళు. అటువంటి ఆయుధం అమ్మవారి యొక్క స్వరూపం అది. ఇప్పుడు ఈ ఆయుధాన్ని పట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రాక్షసులందరినీ సంహరించి దేవతలకి జయాన్ని సాధించారు. దేవతలకి ఉపద్రవం వస్తే దేవతలకు అందరికీ కూడా పరిపాలకుడు ఇంద్రుడు. ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే వామనమూర్తి. వామనమూర్తిగా వచ్చిన వారు శ్రీ మహావిష్ణువు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడూ కూడా దేవతా సైన్యాల్ని రక్షించి రాక్షసుల్ని పరిమారుస్తుంటారు. అందుకే విశాఖేంద్రోపేంద్రో శశి విశిత కర్పూర శకలాహ అన్నారు. వీళ్ళు ముగ్గురు రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గెలిచారు. పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరికి చెప్పాలి ఈ వార్త? తల్లిదండ్రులు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చారు. ఆ వచ్చి తొందరగా వెళ్ళి చెప్పాలి. ఆ గెలవడానికి కావలసిన శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిశక్తి అమ్మవారు. అమ్మవారి నుంచి వచ్చింది. నేను అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి చెప్పాలి, అమ్మ నీ అనుగ్రహంతో గెలిచాను రాక్షసుల్ని అని చెప్పాలి. అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాలంటే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః. వాళ్ళు శిరస్త్రాణాలు పెట్టుకున్నారు. శిరస్త్రాణాలంటే శిరస్సును రక్షించుకోవడానికి పెట్టుకుంటారు, లోహంతో తయారు చేసినవి. అవి తీసి పక్కన పెట్టేశారు. కానీ కవచం విప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే అది చాలా గట్టి లోహంతో చేస్తారు. అదేమి మామూలు బట్టతో చేసింది కాదు. లోహంతో చేసి ఇనుము, ఉక్కు మొదలైన వాటితో చేసిన గుండీలు ఉంటాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా అందులోకి పొదివి మిలి తిప్పుతారు. అది విప్పుకోవాలి అంటే సహాయకుడి యొక్క పర్యవేక్షణలో ఒక సహాయకుడు సహాయం చేస్తుండగా జాగ్రత్తగా ఆ ఇనుము ఉక్కుతో చేయబడినటువంటి గుండీలు విప్పి తిప్పుకుని పరమ బరువుగా ఉంటుంది. దాన్ని విప్పి ఒక చోట పెట్టాలి. అంతసేపు ఆగుదామంటే కుదరదు. ఎందుకని? గబగబా పరిగెత్తుకెళ్ళి అమ్మవారికి చెప్పాలి, అమ్మ మేము విజయం సాధించామని. అందుకోసమని వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి త్వరలో ఆ తల మీద పెట్టుకున్న శిరస్త్రాణం పక్కన పెట్టారు. కవచం మాత్రం విప్పుకోలేదు. విప్పుకుంటే ఆలస్యం అయిపోతుంది. గబగబా అమ్మ దగ్గరికి పరిగెడుతున్నారు. అమ్మ ఏం చేస్తోంది? తాంబూల చర్వణం చేస్తోంది. ఆవిడ తాంబూలం వేసుకుని నవ్వులుతోంది. అది పతివ్రతా లక్షణం. ఎవరైనా సరే భర్తగారు పొద్దున్న పూజ చేసినప్పుడు భగవంతునికి సమర్పించినటువంటి తాంబూలాన్ని ప్రతి సువాసిని కూడా, అంటే పసుపు కుంకాలు ఉన్నటువంటి ఆడవాళ్ళు మధ్యాహ్నం వేళ ఆ తాంబూలాన్ని నవలాలి. ఆ తాంబూలాన్ని నవలడం అనేటటువంటి హక్కు ఎవరిది అంటే ఒక్క సువాసినికే ఉందా అధికారం. అందుకే అమ్మవారికి చేసేటటువంటి ఉపచారాలన్నిటిలోకి చాలా గొప్ప ఉపచారం తాంబూల సమర్పణ.